ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత సీఎం చేంజ్ అవుతాడని చెప్పొచ్చా? అవును. 2.5 దాకా అవసరం. రేపు ఆగస్టు తర్వాతే మారవచ్చు. ఇప్పుడే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ టైం ఇవ్వట్లేదు. ఆల్రెడీ వస్తున్నాయి వినికిడి ఇవ్వట్లేదని. ఇతనేమో కోమటిరెడ్డి దూసుకెళ్ళిపోతున్నాడు. గీటలు పెద్ద ఎత్తున మోటార్లు రెడీ చేస్తున్నాడు. అధిష్టానికి కావాల్సింది, కాంగ్రెస్ అధిష్టానికి కావాల్సింది ఎవడు బలమైన ఘనమైన మూటలు ఇవ్వగాడు. ఇచ్చినంత వరకు వాడుకుంటారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేవాడు. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారు. ఎందుకంటే అతనే ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు, ఆల్రెడీ మంత్రిగా చేసినవాడు. అతనికి లింకులు ఉన్నాయి, బాగా డబ్బున్న వాళ్ళతో లింకులు. ఆ డబ్బులు మూటలు బాగా సర్దగలడు, అరేంజ్ చేయగలడు. కనుక అతనికి రేవంత్ రెడ్డికి సీఎం చేసేస్తే ఆయన వర్గం అనేది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ కూలిపోతుంది కదా. ఆయన వర్గమే ఉన్నారమ్మా. ఆయనే దూరినోడు. ఆయనకంటూ కాంగ్రెస్లో వర్గమే ఉంది. ఆయన దూరినోడు అంతే. దూరిన మనిషి. సీతక్క పొంగులేటి అని చెప్పచ్చు అంతా అంటారు. వాళ్ళు కాంగ్రెస్లో ఎట్లా అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో ఉంటారు. కాంగ్రెస్లో ఏమి నీతి నిజాయితీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి అంతా ఉండదు. కాంగ్రెస్లో ఆ కల్చరే లేదు. వాళ్ళ దాకా నీతో ఉంటారు. రేపు నువ్వు దిగిపోయి నేను అధికారంలోకి వస్తే నా దగ్గర ఉంటారు అంతే. మా బాస్ అంటారు. నేను దాకా నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను తిడతారు కావాలంటే నీకోసం. లేదు ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాక నేను బాస్ నేను తిడతారు. కాంగ్రెస్లో అదే కల్చర్. కాంగ్రెస్లో ఒక సిద్ధాంతము, రీతి నీతి మనం ఈతో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏమీ ఉండదు. ఏమి అసలు అలాంటి కాంగ్రెస్ కల్చర్లో అలాంటిది లేదు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయగలరు. మరి మేము 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అనుకుంటారు రేవంత్ రెడ్డి. అనుకుంటానికి వెళ్తామా? 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా ఏమైనా వాగచ్చు. ఇప్పుడు అతను పద్ధతి లేకుండా మాట్లాడే సీఎం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. ప్రజలు సిగ్గుపడుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి కూడా అంత దిగజార్చేసాడు సీఎం సీటుని. గతంలో తెలంగాణ స్టేట్ అన్నా, తెలంగాణ సీఎం అన్నా దేశం మొత్తం తిరిగి చూసింది. దేశం మొత్తం కళ్ళు పెద్ద చూసింది. ఇప్పుడేమో ఆ బ్రాండ్ పోయింది, ఆ ఇమేజ్ పోయింది. తెలంగాణ అంటే వెంట్రుకెంత చూస్తున్నారు. తెలంగాణ సీఎం అంటే అసలు పట్టింపులేదు. తెలంగాణ సీఎం పేరే రాహుల్ గాంధీనే మర్చిపోయాడు మొన్న మీటింగ్లో. వాళ్ళ మంత్రులే మర్చిపోతారు. ఎవరు అసలు ఏదో అతను వన్ ఆఫ్ ది తప్పితే అతను ఏదో సీఎం అని లెవెల్లో అతను అనుకుంటున్నాడు. నేను సీఎం నేను తలుచుకుంటేనే అతను అనుకోవాలి తప్పితే బుధాలు ఎగరేసుకొని ప్రజల్లో కానీ వాళ్ళ పార్టీలో కానీ వీళ్ళ పార్టీలో అతను కూర్చున్నాడు, చైర్లో కూర్చోబెట్టింది అధిష్టానం కనుక నమస్కారం పెడతారు. రేపు తీసేస్తే టాటా బై చెప్తారు అంతే.